పాత సినిమాల్లో చూపిస్తుంటారు కదా, గోడ వెనకాల రహస్య ద్వారం, దాని వెనకాల వందల కోట్ల సంపద. ఇలా సరిగ్గా ఇలాంటి ఒక సీనే రాజస్థాన్లో రియల్గా జరిగింది. ఒక ప్రముఖ స్వీట్స్ అండ్ బేకరీ వ్యాపారి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తుంటే అనుమానం వచ్చి ఒక గోడను బద్దలు కొట్టారు. అంతే, లోపలేముందో చూసి అధికారుల మైండ్ బ్లాక్ అయింది. అసలు ఆ గోడ వెనక దాచిన వాటిపైన వందల కోట్ల పన్ను ఎగవేత వెనక ఉన్న ఆ మిస్టరీ ఏంటి? రాజస్థాన్ కు చెందిన ప్రముఖ కన్హా గ్రూప్ పైన 100 కోట్ల రూపాయల పన్ను ఎగవేత ఆరోపణలు రావడంతో ఐటీ శాఖ రంగంలోకి దిగింది. 6 నగరాల్లోని 33 ప్రాంతాల్లో ఏకకాలంలో వాళ్ళ అన్ని బ్రాంచెస్ అండ్ కంపెనీస్ పైన సోదాలు మొదలయ్యాయి. మొదటి 2 రోజులు ఏవో కొన్ని డాక్యుమెంట్స్ దొరికాయి కదా అని అనుకుంటున్న ఆ తరుణంలోనే 3వ రోజు అధికారులకు ఒక వింత గోడ కనిపించింది. ఆ గోడ ఏదో తేడాగా ఉంది కదా అని గుర్తించి బద్దలు కొట్టి చూశారు. వెనుకాల ఒక భారీ స్ట్రాంగ్ రూమ్ ఉంది. అందులో కుప్పలు కుప్పలుగా బంగారు నగలు, 50 లక్షల రూపాయల వరకు నగదు బయటపడ్డాయి. ఇదంతా కేవలం ట్యాక్స్ ఎగవేత మాత్రమే కాదు, ప్రభుత్వానికే తెలియకుండా సంపదను దాచడానికి చేసిన పక్కా సినిమా స్కెచ్ అని అధికారులు నిర్ధారించారు. నట్వర్ లాల్ స్థాపించిన ఈ కన్హా గ్రూప్ స్వీట్స్ అండ్ బేకరీ వ్యాపారాల్లో సంపాదించిన సొమ్మును పన్ను కట్టకుండా లగ్జరీ హోటళ్లలో పెట్టుబడి పెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. తాజాగా బయటపడ్డ 10 బ్యాంక్ లాకర్లను కూడా తెరిస్తే ఇంకెన్ని కోట్లు బయటపడతాయోనని ఐటీ శాఖ లెక్కలు వేస్తోంది.